ఇటీవల ఢిల్లీలో జరిగిన వాకో ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ లో వ్యాసం కోటి నాగబాబు కాంస్య పతకం సాధించారన్నారు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు. కిక్ బాక్సింగ్ ఒక మార్షల్ క్రీడ, దీనికి ఫిట్నెస్ చాలా ముఖ్యమన్నారు. ఈ క్రీడను అందరూ ఎన్నుకోరు, ఫిట్నెస్ కొరకు చాలా ఖర్చు అవుతుంది. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాగబాబుకు దాతలు సహకరించాలని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మన గుంటూరు నుండి పాల్గొనడం అభినందనీయమని, త్వరలో వియత్నాంలో జరిగే ఏషియన్ ఛాంపియన్షిప్ లో నాగబాబు ఆడబోతున్నాడు. అతనికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించేలా కృషి చేస్తానని అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కోచ్ పవన్ కుమార్ పర్యవేక్షణలో పట్టుదలతో ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా క్రీడాకారులకి, గుంటూరు జిల్లా క్రీడా ఔత్సాహికులకి, గుంటూరు జిల్లా క్రీడా పోషకులకి అందరికీ కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున, అలాగే మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారు శ్రీ ఎం వేణుగోపాల్ రెడ్డి గారి తరఫున అందరికీ శుభోదయం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కిక్ బాక్సింగ్. ఈ కిక్ బాక్సింగ్ అనేది రెండు రకాల క్రీడలతో సమ్మిళితమైనటువంటి క్రీడ కిక్ బాక్సింగ్. ఒకటి బాక్సింగ్, తర్వాత టేక్వాండో. ఇది ఒక ర్యాపిడ్ కిక్, బాడీ నుంచి రెస్పాండ్ అయ్యేటువంటి కిక్ ద్వారా వచ్చినటువంటి ఈ కిక్ బాక్సింగ్లో మనకి గుంటూరు జిల్లా నుంచి, అది కూడా ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి రేపల్లె ప్రాంతానికి చెందినటువంటి మన యాసం కోటి శివనాగబాబు అనేటువంటి నవ యువకుడు ఈ కిక్ బాక్సింగ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఈ మధ్య జరిగినటువంటి ఫిబ్రవరి మాసంలో జరిగినటువంటి ఖేలో ఇండియా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఆ విధమైనటువంటి ఈ కిక్ బాక్సింగ్లో మనకి క్రీడారంగం వైపు మక్కువగా చూపుతున్నటువంటి క్రీడాకారులు చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా, అది కూడా ఈ కిక్ బాక్సింగ్ అనేది ఒక యుద్ధ కళ. దీన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసోసియేషన్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ చాలా బాగా ఇనిషియేట్ తీసుకుంది. కానీ మనకు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆల్రెడీ స్టేట్ అసోసియేషన్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు రికగ్నైజర్ చేసుకున్నారు. ఆ రికగ్నైజర్ తీసుకున్న పిదప వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు, క్రీడాకారులు ఎవరైతే మెడల్స్ సంపాదిస్తారో, గోల్డ్ మెడల్ కావచ్చు, అలాగే సిల్వర్ మెడల్ కావచ్చు, అలాగే బ్రాంజ్ మెడల్ కావచ్చు, ఇట్లాంటి మెడల్స్ సాధించినటువంటి కిక్ బాక్సింగ్లో కావచ్చు, వేరే క్రీడల్లో కూడా కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ అంటే మనకి మిగతా గేముల్లో కూడా మనకి నేషనల్ స్థాయిలో ఏ గేమ్లో అయినంటే ఒలింపిక్ క్రీడల్లో ఉన్నటువంటి వాటికి నేషనల్ మెడల్లో, జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు, తర్వాత సిల్వర్ మెడల్ సాధించినటువంటి వాళ్ళకి 3 lakhs, తర్వాత బ్రాంజ్ మెడల్ సాధించిన వాళ్ళకి 2 lakhs చొప్పున మన గవర్నమెంట్ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి మాన్య ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గవర్నమెంట్ ద్వారా ఈ విధమైనటువంటి సదుపాయాలు, తర్వాత జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన వాళ్ళకు కూడా మంచి ఉద్యోగం, గ్రేడ్ 1 ఆఫీసర్ ఉద్యోగం కూడా ఇస్తూ, అలాగే వారికి కావలసినటువంటి ఇళ్లకు సంబంధించిన పట్టాలు కూడా ఉచితంగా ఇవ్వడానికి గవర్నమెంట్ వారు ముందుకు చూస్తున్నారు.